నాన్నా మేలుకో అన్నా బీ కేర్ఫుల్. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత రెండో రోజు తన మాటలతో రాజకీయ వాతావరణాన్ని కుదిపేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే వాస్తవాన్ని బహిరంగంగా ఒప్పుకుంటూ బంగారు తెలంగాణ పేరుతో బంగారం దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గత పాలనలో జరిగిన కుట్రల వెనుక హరీష్ రావు, సంతోష్ ఉన్నారని స్వయానా కేసీఆర్ కుమార్తె స్పష్టంగా పేర్కొనడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్లో అంతర్గత లుకలుకలు, గతంలో జరిగిన రాజకీయ కుట్రలు అన్ని పోసగుచ్చినట్టుగా బయటపెట్టిన కవిత ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్పిన తీరు చకచకా జరిగిపోయింది. ఈ పరిణామాల వెనుకున్న అసలు కారణం ఏంటి? కవిత ఆవేదన వెనుక దాగిన మర్మం ఏంటి? వేళ్లన్నీ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేంత లోపాయికరతనం ఎలా సాధ్యమైంది? రాజకీయం అంటే కుటుంబాలను సైతం విచ్ఛిన్నం చేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే విందాం. బీఆర్ఎస్లో కుటుంబ కలహాలు ఇక రహస్యంగా లేవు, రోడ్డెక్కాయి. అన్నాచెల్లెల మధ్య విభేదాలు, తండ్రి కూతురు మధ్య నిశ్శబ్దం, బంధువుల ముసుగులో రాజకీయ దాడులు, ఇలా ముప్పేటగా గులాబీ పార్టీలో కల్వకుంట్ల కవితను చుట్టుముట్టిన దృశ్యం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. పార్టీ వ్యతిరేక చర్యల పేరుతో ఆమెను సస్పెండ్ చేసిన 24 గంటల్లోని అదే వేగంతో కవిత మరో బాంబు పేల్చారు. ప్రత్యేక మీడియా సమావేశంలో 10 ఏళ్ల పాలనలో జరిగిన రాజకీయ ఎత్తుగడలు, పై ఎత్తులు, ఆర్థిక దోపిడీలు అన్ని కళ్లకు కట్టినట్టు తన మాటలతో బయటపెట్టారు. ఎంత పోగేసుకున్నారు, ఎవరు ఎలా వ్యవహరించారు అనే అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లోని అంతర్గత రాజకీయాలను బహిరంగంగా విప్పి చూపించాయి. ఒక రాజకీయ కుటుంబంలో జరుగుతున్న విభేదాలకు ప్రతిబింబంగా మారాయి. జై తెలంగాణ ఈ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితి నుంచి తన సస్పెన్షన్ విధానాన్ని బహిరంగంగా తప్పుబట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అక్రమంగా తీహార్ జైల్లో 5.5 నెలలు గడిపిన అనంతరం ప్రజాక్షేత్రంలోకి మళ్లీ అడుగుపెట్టిన కవిత రాజకీయంగా తిరిగి పునః ప్రవేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన హామీల నుంచి బనకచెర్ల సమస్య వరకు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఆమె నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలు నేటికి కొనసాగుతున్న విశ్వ ప్రయత్నాల ప్రతిరూపం. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అంశాన్ని కూడా తన ప్రసంగంలో స్పష్టంగా ప్రస్తావించిన కవిత రాజకీయంగా తాను ఎందుకు పోరాడుతున్నారో, తనపై జరిగిన చర్యల వెనుక ఉన్న అసలు కారణాలు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఒక సామాజిక తెలంగాణ కోసం సాగుతున్న పోరాటంగా ఆమె అన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసేంతగా నేను ఏం మాట్లాడాను? ఈ ప్రశ్నతో కల్వకుంట్ల కవిత తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్, వ్యతిరేక ప్రచారాలను ఆమె ఖండిస్తూ నిజమైన పోరాటం కోసం తాను నిలబడ్డానని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను తక్కువ చేసి చూడడం, బంగారు తెలంగాణ పేరుతో హరీష్ రావు, సంతోష్ రావు ఇంట బంగారాన్ని పెంచుకున్నారని ఆమె ఆరోపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తండ్రి కేసీఆర్ ఆసియా తాను పునికి పుచ్చుకున్నానని నొక్కి చెబుతూ బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా అనే ప్రశ్నను ఆమె సంధించడం పార్టీ క్యాడర్ను ఆలోచనలోకి నెట్టేలా చేసింది. సమాజం బాగుండాలని కోరుకోవడమే తప్ప అన్న ఈ ఒక్క వాక్యం గులాబీ పెద్దల తీరును సూటిగా ప్రశ్నిస్తూ కవిత తన ఆత్మవిశ్వాసాన్ని, ప్రజా బాధ్యతను మరోసారి చాటి చెప్పడం గమనార్హం. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే క్యాడర్కు గుండెకాయ. అదే బాధ్యత, అదే నమ్మకం. ఈ విషయాన్ని కల్వకుంట్ల కవిత మరో కోణంలో ప్రస్తావించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ దృష్టికి తన ఆవేదనను, సమస్యలను, సూచనలను 103 రోజులుగా తీసుకువెళ్లినా స్పందన లేకపోవడం ఎంతవరకు న్యాయమని ఆమె సూటిగా ప్రశ్నించారు. అధినేత కేసీఆర్ నుంచి నేనెప్పుడూ సంజాయిషీ కోరలేదు, కానీ అన్న కేటీఆర్ నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాకపోవడం ఎంతటి బాధనో బాధలో ఉన్న వారికే తెలుస్తుంది అని ఆమె వ్యక్తం చేసిన ఆవేదన రాజకీయ వర్గాల్లో ఆలోచన రేకెత్తిస్తోంది. సస్పెన్షన్ అనంతరం తొలిసారి బీఆర్ఎస్ భవన్లో 5 మంది మహిళా ప్రతినిధులతో తనపై చర్చ జరగడం, ఇదే తాను కోరుకున్న సామాజిక అభివృద్ధి అని కవిత అభివర్ణించడం ఆమె దృక్పథాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇక తండ్రి కేసీఆర్కు కుమార్తె కవిత స్వయంగా ఆయనకు సూచనలు చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కవిత మాట్లాడింది కేవలం కుటుంబ వ్యవహారం కాదు, బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తే రాజకీయ ప్రకంపన.
జాగ్రత్త నాన్న, మీ చుట్టూ ఏం జరుగుతుందో. ఈ ఒక్క హెచ్చరికతో గులాబీ బాస్ కేసీఆర్ ను కల్వకుంట్ల కవిత ఉద్దేశించి చేసిన వ్యాఖ్య హరీష్ రావు, సంతోష్లపై ఆమెకున్న అనుమానాల తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. రేపటి రోజున కేసీఆర్ కు కూడా నా పరిస్థితి ఎదురైతే ఆశ్చర్యం లేదు అని ఆమె చేసిన వ్యాఖ్య బీఆర్ఎస్ లోని అంతర్గత రాజకీయాలపై తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడం హరీష్ రావు పక్కా ప్లాన్ అని నిక్కచ్చిగా చెప్పిన కవిత హరీష్, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సంబంధాన్ని బహిరంగంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కాళ్లను మాజీ మంత్రి ఫ్లైట్లో పట్టుకున్న తర్వాతే తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని ఆమె ఆరోపించడం, రాజకీయ కుట్రలకు బీజం అప్పుడే పడిందన్న ఆమె ఆగ్రహం, కుటుంబాన్ని విడగొట్టాలన్న ప్రయత్నాలపై తీవ్ర విమర్శలుగా మారింది. ఇది కేవలం వ్యక్తిగత బాధ కాదు, ఒక రాజకీయ కుటుంబాన్ని చీల్చే ప్రయత్నాలపై వచ్చిన గట్టి పలుకులు. కవిత మాటల్లో వినిపించిన ఆవేదన గులాబీ పార్టీలోని భవిష్యత్తు మార్గాన్ని ప్రశ్నించేలా ఉంది. ఇక్కడే కల్వకుంట్ల కవిత మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ తన అనుమానాలను బహిరంగంగా వ్యక్తం చేశారు. హరీష్ రావు, సంతోష్ రావులకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం స్పందించకపోవడం, కేటీఆర్ పై మాత్రం విచారణలు, కేసులు నేటికీ కొనసాగుతుండడం, ఈ ద్వంద్వ ధోరణిని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. హరీష్ పాల వ్యాపారం, ఫామ్ హౌస్ వ్యవహారాల్లో వచ్చిన ఆరోపణలను రుజువులతో సహా ప్రస్తావించిన కవిత ఇదే జరిగిందని స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్టు వెలుగులోకి రావడం, సిబిఐ ఎంట్రీకి దారితీసిన పరిస్థితుల్లో గతంలో మంత్రి హోదాలో హరీష్ రావు పాత్ర ఎంతో కీలకమని ఆమె గుర్తు చేశారు. కానీ ఇవన్నీ మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావుతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిపినందువల్లే కేసీఆర్ ను టార్గెట్ చేయడం జరిగిందని ఆమె ఆరోపించారు. హరీష్, సంతోష్ ఇద్దరూ మంచివారు కారు అని కవిత కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. సిబిఐ విచారణకు కారణం వారిద్దరేనని ఆమె స్పష్టంగా పేర్కొనడం ఈ ఆరోపణల తీవ్రతను మరింత పెంచింది. హరీష్ రావు వ్యక్తిత్వాన్ని కూడా కల్వకుంట్ల కవిత బహిరంగంగా విప్పి చూపించారు. నాడు టీడీపీ నుంచి కేసీఆర్ బయటకొచ్చిన సమయంలో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ ₹1.5 వ్యాపారం చేసుకుంటానని అప్పట్లో హరీష్ పై వచ్చిన వార్తలను ప్రస్తావించారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలపై హరీష్ ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంటూ ఆమె చేసిన ఎద్దేవా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు హరీష్ రావు సుమారు 25 మందికి అడిషనల్ ఫండింగ్ ఇచ్చారని ఆమె ఆరోపించారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అని మీడియా ముఖంగా ఆర్థిక పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తింది. 100% కాళేశ్వరం ప్రాజెక్టులో నొక్కేసిందేనని ఆమె చేసిన వ్యాఖ్య విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికే గురిచేసింది. వారెవరూ నాకు తెలుసు, కానీ చెబితే ఆ నేతలకు ఇబ్బంది వస్తుంది అని ఆమె చేసిన వ్యాఖ్య రాజకీయంగా గంభీర సంకేతాలుగా మారాయి. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ ను కల్వకుంట్ల కవిత బహిరంగంగా హెచ్చరించారు. నా ప్రాణం పోయినా వారి ప్రాణం పోయేలా ప్రవర్తించను అని తన మనసులోని మాటను బయటపెట్టిన ఆమె, నాన్నను మోసం చేస్తున్నారని, వీళ్లు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ నేను రోడ్డుపైనే ఉన్నాను, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంది. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ నన్ను ప్రతిపక్ష ప్రతినిధిగా చూడడం ఎంతో బాధాకరం ఆమె వ్యాఖ్యానించారు. అంతిమంగా పార్టీ, కుటుంబం, కార్యకర్తలు బాగుండాలన్నదే నా ధ్యేయమని చెప్పిన ఆమె హరీష్ రావును 6 అడుగుల బుల్లెట్ అంటూ పొగడ్తలు అందుకుంటున్నారని, కానీ అది భ్రమేనని మేల్కోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ను హెచ్చరించారు. ఈటెల రాజేందర్ నుంచి విజయశాంతి, జగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాసరెడ్డి, రఘునందన్ రావు, మైనంపల్లి విజయరామారావు ఇంతమంది నేతలు పార్టీని వీడడానికి కారణం హరీష్ రావేనని, ఇది ఇంటి రహస్యమని ఆమె బహిరంగంగా వెల్లడించారు. నాడు దుబ్బాక ఓటమికి కూడా హరీష్ రావే కారణమని, కానీ వెలుగులోకి మాత్రం తానే పార్టీని కాపాడుతున్నట్టు నాటకాలు ఆడుతున్నారని, ఇవన్నీ హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆమె ఎద్దేవా చేశారు. కేటీఆర్ యూట్యూబ్లు మేనేజ్ చేస్తే హరీష్ రావు మీడియాను మేనేజ్ చేశాడు అని ఆమె చేసిన వ్యాఖ్య బీఆర్ఎస్ లోని అంతర్గత వ్యవహారాలపై మరింత ప్రశ్నలు లేవనెత్తేలా మారింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై. కల్వకుంట్ల కవిత తీసుకున్న 2 కీలక నిర్ణయాలు ఆమె రాజకీయ ప్రయాణంలో మలుపు మాత్రమే కాదు, బీఆర్ఎస్ లోని అంతర్గత సంక్షోభానికి ప్రతిబింబం. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి పార్టీకి వీడ్కోలు పలికిన కవిత తన మాటల్లోనే
ఇది నా వ్యక్తిగత బాధ కాదు, సామాజిక తెలంగాణ కోసం సాగుతున్న పోరాటమని స్పష్టం చేశారు. కవిత ఎపిసోడ్లో పార్టీ, కుటుంబం, నిబద్ధత మధ్య జరుగుతున్న అంతర్గత పోరాటానికి ప్రతిబింబం. కవిత మాటల్లో వినిపించిన ఆవేదన తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లుగా మారుతోంది. మొత్తానికి కవిత ఇష్యూ బీఆర్ఎస్లో ప్రకంపనలు రేపుతోంది. తన స్టాండ్ కరెక్టే అన్నట్టుగా ఆమె మాట్లాడడం ఎంటైర్ గులాబీ పార్టీ భవిష్యత్తుపై నీలి మబ్బులు కమ్ముకునేలా చేస్తోంది. నాన్నా మేలుకో, అన్నా బీ కేర్ఫుల్ అన్న మాటలు అంత తేలిగ్గా తీసుకునేవి కావు. లోతైన ఆరోపణలు, నిందల మధ్య బీఆర్ఎస్ శ్రేణులకు హింట్ ఇచ్చేలా కవిత మాట్లాడడం వెరీ ఇంపార్టెంట్గానే చూడాలి. కానీ అవినీతి మాత్రం గత ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆమె ఒప్పుకోవడం మాత్రం కేసీఆర్ పాలనపై మచ్చనే చెప్పాలి. ఇంతకీ కవిత వ్యాఖ్యల ప్రభావం ఉంటుందా, లేదా టీ కప్పులో తుఫానుగా మారుతుందో వేచి చూడాల్సిందే.